హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము నోటికి పుల్లగా టేస్టీగా తినాలనుకునే వారి కోసం పచ్చి పల్లీల టమాటా చట్నీ చేసుకుందాము. పచ్చి పల్లీల టమాటా చట్నీకి ఏమేమి కావాలో చూసేద్దామా. పచ్చి పల్లికాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, జీలకర్ర, కొద్దిగా మెంతి, టమాటో, వెల్లుల్లి, చింతపండు. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, ప్యాన్ హీట్ ఎక్కింది. అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో వెల్లుల్లి ఫ్రై చేసుకుందాము, చట్నీకి చాలా బాగుంటాయి వెల్లుల్లి. అలాగే పచ్చిమిరపకాయలు, అందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. అయితే 2-3 పచ్చిమిరపకాయల్లో పండు మిరపకాయలు కానీ వేసాను చూడండి. అందులో పచ్చి పల్లీలు ఒక 2 టీ స్పూన్లు అన్నీ వేసుకున్నాను నేనైతే. ఈ పచ్చి పల్లి ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాము. అందులోనే కొద్దిగా అంత పుదీనా వేసుకున్నాను. ఈ పుదీనా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది చట్నీ, ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. మరీ ఫ్రై కాకుండా ఫ్రై చేసుకుని అయితే మాడిపోకుండా. చూడండి, 3 టమాటాలు తీసుకుని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి, టమాటాలు అయితే బాగా మెత్తగా అయిపోయినాయి. ఒకసారి అంత స్పూన్తో కలుపుకున్నాం కదా, బాగా ఫ్రై అయ్యి. చూడండి, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాము. చల్లగైనాక చట్నీ చేసుకోవడానికి అయితే ఒక మిక్సీ గిన్నెలో మనం ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పల్లీలు, పుదీనా అందులో వేసేసుకున్నాను జార్లో. అందులో ఇప్పుడు మనము రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా అంత చింతపండు గుజ్జు అయితే తీసుకుందాము. మనం ఎన్ని టమాటాలు వేసినా కూడా కొద్దిగా అంత చింతపండు గుజ్జు వేసుకుంటే చట్నీ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చా పచ్చా కాకుండా ఇలా మిక్స్ పట్టుకున్నాను అయితే. చూడండి, ఇప్పుడు మనం ఇందులో చల్లారి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. చూడండి, నేనైతే నాటి టమాటాలు తీసుకున్నాను. నాటి టమాటాలు తీసుకోవడం ఇలా గుజ్జుగా ఫ్రై అవుతాయి టమాటా అయితే. ఇప్పుడు మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము. చూడండి, నేనైతే పోపు బాండ్లీ తీసుకున్నాను. అందులో 2 టీ స్పూన్లు అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. 1 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడుతున్నాయి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తీసుకున్న అయితే అందులోనే కరివేపాకు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఫ్రై అవుతున్నాయి. మరీ ఎక్కువ ఫ్రై కాకుండా చూసుకుందాం. అందులోనే కొద్దిగా ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంత కొత్తిమీర వేసుకుందాము. వేసుకున్నాం కదా, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్నాం కదా చట్నీ అనేది ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్ట్గా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే నోటికి రుచికరంగా పచ్చి పల్లీలు టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది.
చూడండి, ముద్దలేకైనా చపాతీలేకైనా రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.